పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్తను ధ్యానం చేసుకుంటున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 26 వరకు గత వారం చూసాం. 27 నుంచి దయచేసి 2 వచనం చొప్పున చదవండి. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకుని పోయి ఆయన యొక్క సైనికులందరినీ సమకూర్చి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొలగించి ముండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి ఆ రేలును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న అంగీని తీసివేసి ఆయన వస్త్రము ఆయనకు తొలగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయి వారు వెళుచుండగా కురేనీడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. వారు కపాల స్థలమును అర్థమించు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరి. కానీ ఆయన దాని రుచి చూచి త్రాగనలేకపోయెను. చిన్న ప్రార్థన చేసుకోండి. హారిక ప్రార్థన. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో కొన్ని వచనాలు ధ్యానం చేయడానికి ఇష్టపడుతున్నాం. నేనైతే బలహీనులను నిష్ప్రయోజకులను ప్రభువా దయతో కనికరించి నీ జీవగల వాక్కులు గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి, పాటించగలగడానికి సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవా నాతో మాతో మాట్లాడమని, మీరే మహిమ పొందమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, పోయిన వారం గమనించినట్లయితే మరి మతపరమైనటువంటి తీర్పులు, రాజకీయపరమైనటువంటి తీర్పులు యేసయ్యకు తీర్చారని కొన్ని చెప్పాం. అయితే ప్రియమైన వాళ్ళరా, మతపరమైనటువంటి తీర్పుల్లో ప్రధాన యాజకుడు, తర్వాత శాస్త్రులు వీళ్ళంతా వచ్చి ఆయనను విమర్శించినట్లుగా మనం చూసాం. వారు యేసయ్యను
ప్రశ్నిస్తూ కయప ఏమన్నాడనంటే, నువ్వు క్రీస్తువా, నువ్వు దేవుని కుమారుడువా, అదైతే మాతో చెప్పని జీవంగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను అని చెప్పాను. అంటే యేసు క్రీస్తు వారు నువ్వు అన్నట్టే అన్న. రాజకీయపరమైన తీర్పులు అన్నప్పుడు రోమా ప్రభుత్వం పక్షంగా పిలాతు అధికారంలో ఉన్నాడు. పిలాతు దగ్గరికి తీసుకొచ్చాడు. పిలాతు నువ్వు యూదుల రాజువా అని అడిగారు. నువ్వు యూదుల రాజు అని అడిగితే ఏసేమన్నారు, నువ్వు అన్నట్టే అని అన్నారు. మతపరమైనటువంటి వాళ్ళు అడిగితే మతపరమైనటువంటి ప్రశ్నకు మతపరమైన జవాబు నువ్వు అన్నట్టే అని అన్నారు. రాజకీయపరమైనటువంటి వాడు అడిగినప్పుడు రాజకీయపరమైనటువంటి ప్రశ్న నువ్వు యూదుల రాజువా అని అంటే నువ్వు అన్నట్టే అని చెప్పని అన్నారు. ఆ తర్వాత చూసాం, మరి పిలాతు యొక్క భార్య వచ్చి అయ్యా ఆ నీతిమంతుల జోలికి వెళ్ళొద్దు అని చెప్పని అన్నప్పుడు యేసుని విడిపించాలి అన్నటువంటి ఆలోచనతో మనకు సాంప్రదాయం ఉంది కదా, మరి ఈ పస్కా పండుగ దినాన్న ఎవరన్నా ఖైదీల్లో ఒక వ్యక్తిని విడిచిపెట్టాలి కదా. కాబట్టి మీరు అప్పగించినటువంటి యేసయ్యను వదిలిపెట్టమంటారా, లేదా గజ దొంగ, హత్యకారుడు, రకరకాల సెక్షన్ల ప్రకారం శిక్షణ అనుభవిస్తున్నటువంటి బరబ్బాను విడిచిపెట్టమంటారా అని చెప్పనని ప్రజలకు చాయిస్ ఇచ్చాడు, కోరుకోండి అని అన్నాడు. ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు, అధికారుల యొక్క ఒత్తిడి మేరకు ప్రజలందరూ కూడా ఎవరు కోరుకున్నారు, బరబ్బాని విడిచిపెట్టమని కోరుకున్నారు. అనేక మంచి పనులు చేసినా, అద్భుతాలు చేసినా, స్వస్థ కార్యాలు చేసినా, మృతులను సజీవులుగా లేపిన, కొన్ని వేల మందికి ఆహారం వడ్డించిన, పుట్టుకతో ఉన్నటువంటి రోగం సైతము గుడ్డివారిని కానీ, కుంటివారిని కానీ, మోగవారిని కానీ, చెవిటివారిని కానీ బాగు చేసినటువంటి యేసయ్యను సిలువేయము సిలువేయమునని సిలువకు అప్పగించమన్నారు. కాబట్టి ప్రజల మనసు మారుతుందేమో అనుకున్నాడేమో పిలాతు, శిక్షించి వదిలిపెడదామని చూస్తే శిక్షించండి అని అన్నారు తప్ప శిక్షించిన తర్వాత వదిలిపెట్టనని మాత్రం అనలేదు. ఆ తర్వాత ఈ యొక్క పిలాతు యొక్క సైనికులు అందరినీ సమకూర్చి అధికార మందిరంలోకి తీసుకుని వెళ్ళి ఆయన అంగీని తీసివేసి వేరే ఎర్రని అంగీ తొడిగి, అంటే హేళన, ఇదో రకమైన హేళన. నువ్వు యూదుల రాజుని అన్నావుగా, మరి రాజు గారికి ఎర్రని వస్త్రం ఉండాలిగా అని చెప్పనని ఎర్రని అంగీ వేశారు. మరి రాజుగారి చేతిలో రాజదండం ఉండాలిగా అని చెప్పనని ఏ దండం ఇచ్చారు, రెల్లు అని. అంటే మనకి హైవే పక్కన తెల్ల పోటు వచ్చి కుర్చీ చీపురులాగా ఉంటది. ఆ రెల్లు కర్రని చేతికి రాజదండం ఇచ్చారు. మనకి రాజదండం ఉన్నప్పుడు ఎస్తేరు దండం మనం చూస్తాం. ఎస్తేరు రాజముఖికి వెళ్ళినప్పుడు రాజు తన చేతిలో ఉన్న బంగారు దండాన్ని ఎత్తి చూపించాడు. ఆయన చూపించకపోతే ఆ రాజు సముఖానికి వచ్చిన వ్యక్తిని పట్టుకొని చంపేస్తారు. అట్లా ఇప్పుడు రాజుగారి చేతిలో రాజదండం ఉండాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడేమో కట్నం ఉండాలి. ఇప్పుడు ఆయన న్యాయ తీర్పు తీర్చేటప్పుడు, ప్రజలు పరిపాలించేటప్పుడు ఆయన చేతిలో దండం ఉంటుంది. ఇప్పుడు ఈయన యూదుల రాజు అన్నాడు కాబట్టి ఈ చేతిలో దండం ఉండాలి కదా అని ఎట్లాంటిది పెట్టారు, మన కూచి చీపురు లాంటి కర్ర పొలం.
అది పెట్టి మరి రాజుగారి కిరీటం ఉండాలిగా. రాజుగారులకి బంగారం కిరీటం ఉంటుంది. బైబిల్లో దావీదు రాజు పెట్టుకున్నటువంటి కిరీటం 2 మణుగులు బంగారం అని అంటారు. 2 మణుగులు అంటే ఎన్ని కేజీలు? 20 కేజీలు. 20 కేజీలు బరువైనటువంటి బంగారు కిరీటం రాజుగారికి ఇచ్చాడు. తల మీద పెట్టినాడు. అంటే సుమారు ఒక సాలకంట మీద పెట్టుకుంటున్నాడు అన్నమాట. అంత బరువు. ఇది హేళన చేయడానికి మన నల్లకొమ్మ ముళ్ళు ఉంటాయి బారుగా. అక్కడ ఇజ్రాయెల్ దేశం అదొక చెట్టు ఉంది. అది కొమ్మగా తెలియదు కానీ దానికన్నా బారు ముళ్ళు ఉంటాయి. అక్కడికి వెళ్తే అక్కడ వాటిని కూడా ఆ చుట్టూ తిప్పి అమ్ముతున్నారు. వాటిని యేసయ్యకి ఆ రోజు పెట్టినటువంటి ముళ్ళ కిరీటం ఇదే అని చెప్పిన అమ్ముతారు. ఆ చెట్టు కూడా ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఆ ముళ్ళ కంపను అల్లి తల మీద పెట్టారు. నువ్వు రాజువి కాబట్టి రాజవస్త్రం ఎర్రంగి వేశారు. రాజదండం రెల్లు కర్ర పెట్టారు. రాజ కిరీటం అన్నదానికి ఆ ముళ్ళుతో అలిందాన్ని తల మీద పెట్టారు. ఇక హేళన ఎట్లా చేస్తున్నారని అంటే ఎదురుగుండి వచ్చి దండం పెడతాం, పువ్వు అని చెప్పి మొహం మీద వేయటం, లేదా కొట్టడం, లేదా ఆయన గడ్డం పెరగటం, తర్వాత నిన్నెవరు కొట్టారు చెప్పు అని అంటాం. ఇట్లా హేళన చేశారు. ప్రియమైన వాళ్ళ గమనించినట్లయితే 26వ అధ్యాయంలో కైపా దగ్గర కూడా హేళన జరిగింది. చూడండి, 26వ అధ్యాయము 67వ వచనం. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నేను కొట్టిన వాడెవడో ప్రవచింపు అనేది ఏంటంటే హేళన చేశారు. చూడండి, అదే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 30-31 వచనాలు చూస్తే ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయన అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న అంగీని తీసివేసి ఆయన వస్త్రం ఆయనకు తొలగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. ఏమైనా గమనించండి, హేళన చేశారు, హేళన చేశారు. ఇట్లా హేళన చేస్తారు అని చెప్పాను. కానీ చూడండి, యెషయా గ్రంథం 50వ అధ్యాయము 6వ వచనంలో, 53వ అధ్యాయము 7వ వచనంలో కూడా చూస్తాం. కొట్టు వారికి నా వీపును అప్పగించుకుని వెంట్రుకలు పెరిగివేయి వారికి నా చెంపలను అప్పగించుకుని ఉమ్ము వేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. సాధారణ ఏం చేస్తారంటే చేయట్టు పెట్టుకుంటాం. కానీ యేసయ్యను బంధించినందువల్ల ఆయన ఏమాత్రం తప్పుకోవడానికి అవకాశం లేదు. ఆయన కావాలనే నీకు నాకు రావాల్సిన అవమానం భరించడానికి, శిక్షను భరించడానికి ఇష్టపూర్వకంగా వచ్చాడు కాబట్టి ఉమ్ము వస్తామంటే చూసుకో అన్నాడు అనమాట. లేదా ఈ పక్క చెప్పులు, ఆ నూగులు మేసాలు గట్టం, ఈ కోడి పుచ్చు పీకుతాడు పీకుతా ఉంటే ఇంకేం చేస్తాం పీకు ఆయన చెప్పాలని అట్లా చేశారు. కొట్టేవారికి వీపును అప్పగించాడట, కోడాలతో కొట్టేవారికి వీపును అప్పగించాడట. అట్లాగే ప్రియమైన వాళ్ళ 53 యెషయా గ్రంథం 53:7లో అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, నోరు తెరవలేదు. ప్రియమైన వాళ్ళ గమనించండి, యేసయ్య అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు, అన్యాయంగా శిక్షించబడతా ఉన్నాడు, అవమానపరచబడుతూ ఉన్నాడు. అయినా ఆయన నిన్ను నన్ను విడిపించడానికి, నిన్ను నన్ను రక్షించడానికి ఆయన మౌనం ఉన్నాడు, నోరు తెరవలేదు.
ఒకసారి మార్క్స్ వార్త 15:19 చూస్తే మార్క్స్ వార్త ఎట్లా వర్ణిస్తున్నాం? రెల్లుతో అతని తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము వేసి మోకాళ్ళుని ఆయనకి నమస్కారము చేసిరి. ఏంటి లాగొట్టేయటం, పువ్వు వేయటం, రాజేద్దాము అంటే చెప్పనని నమస్కారం చేయటం ఎంత హేళన అవమానం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా అక్కడ ఈ ప్రవచనం ఉంది. మీకా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. అయితే సమూహముగా కూడుదాన శత్రువులు పట్టణమును ముట్టడి వేయుచున్నారు. వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. ఎవరు కొడుతున్నది? తప్పు చేసిన వాడినా, చేయరాని పనులు చేసిన వ్యక్తినా? లేదు, న్యాయాధిపతిని పట్టుకుని కొడుతున్నారు. రేపు యేసయ్య రాజుల రాజుగా న్యాయాధిపతిగా రాబోతున్నాడు, తీర్పరిగా రాబోతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనము చేసినటువంటి దోషాలకు తీర్పు దొరుకుతుంది. అయితే అప్పుడు వరకు ఆదుకుండగా ముందుగానే ఆయన వేడుకొని క్షమాపణ పొందితే రక్షించబడతాం, తప్పించబడతాం. తీర్పు ఉండదు. మారు మనసు పొంది రక్షణ పొందిన వారికి తీర్పు లేదు. ఎందుకంటే వాళ్ళ మరణంలో నుంచి జీవములోనికి దాటే. మీకు అర్థం అవటానికి ప్రియమైన వాళ్ళరా 90వ కీర్తన 8వ వచనం చూడండి. 90వ కీర్తన 8వ వచనం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఎక్కడ కనపడుతున్నాయి? ఇక్కడ నేను చేసిన తప్పులు నా పిల్లలు కనపడకుండా, నా భార్య కనపడకుండా, లేదా మీకు కనపడకుండా నేను దాచుకోగలను. కానీ దేవుడు కనపడకుండా దాచుకోగలనా? ఎందుకంటే 139వ కీర్తనలో తలంపు పుట్టక మురిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. ఎదుటి వాళ్ళకేమో మనం మాట పలికిన తర్వాత ఎట్లా అన్నావా, ఎందుకు అన్నావా అని చెప్పి అని అంటాం. కానీ దేవునికి మాట పలకక ముందే తెలుసు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ముఖ కాంతిలో నా రహస్య పాపాలు చేసిన తర్వాత ప్రజలు కనపడుతుంది. చెయ్యాలని తలంపు వచ్చినప్పుడు ఎవరు కనపడుతుంది? దేవునికి. అందుకని యేసయ్య ఈ కొండ మీద ప్రసంగంలో ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఒక స్త్రీని వ్యభిచారం చేస్తే పాపం అని అన్నారు. యేసయ్య ఏమన్నారు? నేను చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడును అప్పుడే తన హృదయం లాంటితో పాపం చేసినవాడు అవుతాడు. ధర్మశాస్త్రం కంటే లోతుగా దేవుని యొక్క తీర్పు ఉంది. కానీ అట్లాంటి తీర్పు తీర్చగలిగినటువంటి యేసయ్య లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య విషయం వచ్చేసరికి, జక్కయ్య తొందరగా దిగు, ఈరోజు నేను నీ ఇంట్లోనే ఉండాలి అని చెప్పారు అన్నాడు. జక్కయ్యకి మైండ్ పోయి ఉంటుంది, ఇదేంట్రా నాయన, ప్రజలందరూ నన్ను పాపి అని అంటా ఉంటే ఈయనేమో నీ ఇంట్లో ఉండాలంటాడేంటి అని చెప్పారు. గబగబా దిగేసేసి వేసే మర్యాదకి సంగతి అంటే ఒప్పుకో, లేకుంటే భయంకరం అలా జక్కయ్య దిగటం ఆశతోటే, ప్రభా నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఎంత తీసుకున్నాను దానికి 4 వంతులు ఇచ్చేస్తా, నాస్తిలో సగం పేదవాళ్ళకి ఇచ్చేస్తా అని చెప్పానని తను కూడబెట్టిన ఆస్తంతా కూడా పంచి ఇచ్చేస్తా ఉన్నాడు. అన్యాయం చేసిన వాడు 4 వంతులు ఇచ్చేస్తానని అంటున్నాడు.
ప్రియమైన వాళ్ళరా, చక్కయ్య అన్యాయంగా తీసుకున్న 400 ఇస్తానంటున్నాడు. మనం ఇస్తానని మాట ఇస్తాను ఇచ్చేతనవా? ఉదాహరణకి అప్పు చేశాను, మాట ఇచ్చాను, అప్పు తీర్చేస్తే మాట నిలబెట్టుకున్నట్టు, అప్పు తీర్చుకోవడం పెద్ద ఇచ్చావులే అని చెప్పారని గొడవ పెట్టుకుంటున్నాను. అసలు గొడవ పెట్టుకుంటాడు అర్థం ఏంటి? ఇవ్వాలన్న మనసు లేదు. నిజమైన మంచి మనసు ఉన్న వ్యక్తి ఏం చేస్తారని అంటే, ముందుగా అయ్యా నేను ఆదివారం తెచ్చేస్తానన్నాను కానీ దొరకలేదయ్యా, ఏమనుకోకే అని చెప్పానని శనివారం వచ్చేసి చెప్పేస్తాడు. లేదా ఇవ్వగలిగే స్థితి ఉన్నా ఎందుకన్నా మంచిదని 2 రోజులు గడువు ఎక్కువ పెట్టుకుంటాడు. ఇవాళ కొంతమంది అవసరానికి అండి మాట పోతేనే నోటు వస్తుంది అండి. బైబిల్ గ్రంథాలు ఎక్కడన్నా నోటు రాసినట్లుందా? డబ్బులు తీసుకున్నప్పుడు ఉదాహరణకి అబ్రహాము శారా భార్య చనిపోయినప్పుడు స్థలం కొన్నాడు. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేశారా? మరి ఇవాళకి ఇది ఆ స్థలం అట్లాగే ఉంది, ఎట్లా నిలబడిందని అని అంటే వాళ్ళు ఏం చేసేవాడు అని అంటే ఆ గ్రామ పెద్దలను పిలిచి వాళ్ళందరూ ఎదురుకుండా, ఇదిగో పలాని వాళ్ళ స్థలం పలానాడు అమ్ముతున్నారు, పలానా కొంటున్నారు, ఇక్కడి నుంచి ఇది వాళ్ళదే అని చెప్పారని పెద్దల సమక్షంలో వాళ్ళు అంటారు. మీకు ఈ తీర్పు కూడా ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం. బోయజు దగ్గర కలంలోకి వచ్చి రూతు ఉన్నప్పుడు ఆ బోయజు ఉలిక్కిపడలేసమ్మా, నువ్వేంటి ఇట్లా? అయ్యా నువ్వు నాకు సన్నిహిత బంధువులు అంటే కదా అని చెప్పి, నిజమే నీ సన్నిహిత బంధువుని, నాకన్నా ఇంకో బంధువు ఉన్నాడమ్మా, ఈ సంగతి రేపే తేల్చేస్తా అని చెప్పానని తెల్లపాటికి పెద్దలను పిలిపించి గర్భిణి దగ్గర కూర్చోబెట్టి వెళుతున్నటువంటి ఆ బంధువుని పిలిచి, ఇది ఎట్రా నైవేద్యం వచ్చింది కదా మన బంధువురాలు, ఆమె ఆ స్థలాన్ని చేయాలనుకుంటుంది, ఆ స్థలం నువ్వు తీసుకోలేవు అని అంటే నాకు చెప్పు, నేను తీసుకు, నీ తర్వాత బంధువుని నేనే. అయితే ఒకటి, ఆ స్థలం మాత్రమే కాదు, అన్నయ్య మీ యొక్క కోడలు వచ్చిందే రూతు, ఆమెను కూడా విడిపించాలంటాడు. స్థలం అనేసరికి తీసుకుంటాను అన్నాడు, రూతును విడిపించాలనేసరికి అన్న వాళ్ళకి అదలయ్యా బాబు అన్నాడు. వెంటనే ఆ పెద్దల సమక్షంలో చెప్పు తీసి ఇచ్చాడు. అంటే చెప్పు తీసాడు అని అంటే ఇక నుంచి నా బాధ్యత నీదే అని చెప్పి నాకు చెప్పేశాను. చెప్పు ఓడదీసిన వాడు అని చెప్పి నేను వాడు అన్నాడు. మీరు బైబిల్ చదువు జాగ్రత్త చదవండి. నోటి మాటే ఎప్పుడైతే ఇవాళ నోటి మాట చల్లట్లేదో, ఇప్పుడు నోటు వచ్చిందంటే రాతపూర్వకంగా సంతకం పెట్టు, అది కూడా చదవలేదో సాక్ష్యము సంతకాలు పెట్టు అని చెప్పి. ఇవాళ దౌర్భాగ్యం అది కూడా చల్లకుండా తప్పించుకునే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఒకవేళ తప్పించుకున్నాను అన్నటువంటి సంతోషం నీకు ఉంటుందేమో కానీ మనుషుల దగ్గర ఏదో చేసి తప్పించుకోగలం కానీ దేవుడి దగ్గర తప్పించుకోగలమా లేదు. ఇప్పుడు చెక్క ఎట్లా తప్పించుకున్నాడు? ఒప్పేసుకుంటున్నాడు. ప్రభువా నేను అన్యాయంగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నాను వాళ్ళకి 4 అంతలు ఇచ్చేస్తా, ఇంకా ఉన్న నా దగ్గర ఆస్తి పేదవాళ్ళకి ఇచ్చేస్తా, విధవరాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పానని ఒప్పేసుకుంటున్నాడు. ఎందుకు ఒప్పుకుంటున్నాడు? ఎవరు చెప్పారు ఆయన మీద ఇట్లా చూడయ్యా చెక్కయ్యా అని చెప్పానని అన్నట్టు ఊరు చెప్పగల యేసయ్య అందరినీ ఏంటి మనం అంటే మనకి ఎట్నోళ్ళ మీద గురి పెడతాం, వాడి మీద ఏం చెప్తామో దాని మీద ఏమందామా అని చెప్పి పెట్టుకుంటాం. కానీ యేసయ్య అందరిని ఎరిగిన వాడు కాబట్టి ఆయనకి వాళ్ళనోటి ఇట్టయ్యా అని ఒకళ్ళు చెప్పక్కర్లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసయ్య వెంటనే ఇతడును అబ్రహాము కుమారుడే అని చెప్పాను అన్నారు. మరి నువ్వు నేను ఎప్పుడు ఈ అబ్రహాము కుమారులు అవుతాం? పోయిన నెల క్రిస్మస్ టైంలో బాప్తిస్మా యోహాను యొక్క తల్లి గురించి తండ్రి గురించి లేవి వంశానికి చెందినటువంటి జక్రయ, ఎలిజబెత్ ఎవరు
ఎలిజబెత్ ఎవరు? హన్నెలీ వంశతురాలు, అహరోను కుమార్తెలలో ఒకతే. వృద్ధాప్యం వచ్చేసింది, కానీ నీకు తప్పిందా? నీకు తప్పలేదు. బిడ్డ లేనంత మాత్రం నీకు తప్పాలా? తప్పక్కర్లేదు. ప్రియమైన వాళ్ళరా, అంత వివరం ఎందుకు రాశారు అని అంటే అది యూదుల సాంప్రదాయం. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వంశావళి మత్తయి సువార్తలో ప్రియమైన వాళ్ళరా ఎన్ని తరాలు రాయబడిందో, అబ్రహాం మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరాలు, దావీదు మొదలుకొని ఎన్ని తరాలు అని చెప్పానని 40 తరాల పేర్లు రాశారు. 42 తరాలు. యూదులకి కనీసం 20 తరాల పేర్లు చెప్తే ఆ యూదులను ఒప్పుకుంటారంట. ఎంతమంది పేర్లు చెప్పాలి? 20 తరాలు అంటే కనీసం 200, అంటే 100 సంవత్సరాలు ఒక తరం అనుకోండి. ఎన్ని తరాల పేర్లు చెప్పాలి? ఎట్లా తెలుస్తుంది? మనకు మహా తెలిస్తే మన తాత తెలుస్తుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ మన గవర్నమెంటే మీ తాత పేరు పడుతున్నారు. వంశవృక్షం మీ తాత మొన్న మా చిన్నాన్న గారు అమ్మాయి పోయిన సంవత్సరం దానిలు అరే దానిలు తాత పేరు అంటే అంటారా? ఇప్పుడు ఎందుకు నీకు అన్నా అడుగుతున్నారా అని అంది. అంత ముందే మా తమ్ముడు పెట్టాడు, నాకు తెలియదు. మా దగ్గర దేవుడికి 5 తరాల పేర్లు ఉన్నాయి. మా నాన్నగారు వాళ్ళ తాత పేర్లు కూడా ఉన్నాయి. చెప్పాను, మంచి పని చేసేవారు అంటే. ఎందుకు అని అంటే ఇప్పుడు స్వాతంత్రం వచ్చి ఎంతకాలం మనకి? 77 సంవత్సరాలు. స్వాతంత్రానికి ముందు నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళని మేము గుర్తిస్తాము, తర్వాత వచ్చి గుర్తించామన్న దానికి ప్రియమైన వాళ్ళారా ఆ వంశవృక్షాన్ని రాస్తూ ఉన్నారు. ఇక్కడే ఉద్యోగం వచ్చి ఇక్కడే ఉద్యోగం చేసి ఇక్కడే రిటైర్డ్ అయిపోయినా నీ తాత పేరు చెప్పు అని చెప్పాను. కాదనేసరికి ఇక నిన్ను గుర్తించము అని చెప్పాను అంటున్నారు. ఇప్పుడు మన దేశంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పని అది. అంటే ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ నుండి పోయి ఇక్కడ ఇది అయిపోయినాయి. ఇప్పుడు ఇదే రకంగా ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు ప్రెసిడెంట్ వచ్చినటువంటి ట్రంప్ చేస్తా ఉన్నాడు. మనోడు గొప్పలు పెడతా ఉన్నారు. సరే, రాజకీయం అనుకోద్దు. కానీ ఇక దేవుని వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షకుడుగా వచ్చి నిన్ను రక్షించడానికి, నీ నా శిక్ష ఆయన భరించడానికి అవమానాన్ని భరిస్తూ ఉన్నాడు, ఎగతాళి భరిస్తున్నాడు, హేళన భరిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ శిక్ష కూడా భరిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది. అతడు దౌర్జన్యమునొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. దౌర్జన్యం పొందాడట. ఆయన బాధించారు, బాధించబడిన నోరు తెరవలేదు. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 35వ వచనంలో ధర్మశాస్త్రం ఏం చెప్తున్నాను దానికి? సంఖ్యాకాండం 15:35 తరువాత యెహోవా ఆ మనుషుడు మరణ శిక్ష పొందవలెను. సర్వ సమాజం పాలెము వెలుపల రాళ్లతో కొట్టి వారిని చంపాలి. ఎవరి వ్యక్తి అంటే ఆ తర్వాత చదువుకున్నాం. ముందు ఏ వ్యక్తి అయితే తల్లిదండ్రుల మాట వినడో, తల్లిదండ్రులకి ఇష్టంగా ఉండడో ఆ వ్యక్తిని ముందు ఇంట్లోకి గద్దించాలి. మాట వినకపోతే పెద్దల దగ్గర తీసుకెళ్ళాలి, పెద్దలు గద్దించాలి. పెద్దల దగ్గర వినకపోతే మనం తీసుకెళ్ళిపోయి ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. ఎక్కడ? ఇంట్లో కాదు, ఊరి బయట, పాలెము వెలుపల. అట్లాగే ప్రియమైన వాళ్ళ
ఈ సమాధాన బలి లేదా పాప బలిచ్చినప్పుడు కూడా దాని యొక్క పేగులు అంతరాలను తీసి పాలెం వెలుపల దహించాలి అని ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అక్కడ అవమానపరిచారు, శిక్షించారు, అన్ని చేశారు. సిలువేటని ఎక్కడ తీసుకెళ్లారు? కపాల స్థలం అని కూడా అర్థం. కపాల స్థలం అని అంటే మనకి బాగా గుర్తొచ్చేది, ట్రాన్స్ఫార్మర్ దగ్గర బాక్స్ మీద బొమ్మ వేస్తారు. ఎక్కడ ఉంటుంది? మనిషి తలకాయ 3 చుక్కలు కనపడతాయి అన్నమాట. 2 కళ్ళు, నోరు ముక్కు కలిసిపోయి ఉంటుంది. అంటే దీన్ని ముట్టుకుంటే సత్తావో అని చెప్పి ఉన్న దానికి ఏం చేస్తారు? ఆ కొండ అట్లా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పార్కింగ్ ప్లేస్ లేదని చెప్పారని ఆ కపాల స్థలం అన్నటువంటి బైబుల్ ఉన్నది, అది పట్టుకుని ఎలాడతారని చెప్పారని దాన్ని ఒక పక్కన పడగొట్టారు. అంటే ఆ కపాలలా కనపడదు ఇప్పుడు, అట్లా ఉంది. అయితే దేవుడు ఇవన్నీ ముందుగానే చరిత్రలో ఎక్కించేశాడు. ఆ ఫోటోలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు తర్వాత లోతు మరి ఉప్పు స్తంభం అయింది కూడా ఇప్పుడు లేదు. ఏదో చూపిస్తున్నారు కానీ ఇదివరకు మనిషిలాగా ఉన్నటువంటి ఫోటోలు ఉన్నాయి కానీ ప్రజెంట్ ఎవరు వెళ్తే మనిషిలాగా లేదు. అది ఇదైపోయింది. అంటే ఇన్ని వేల సంవత్సరాలు దాన్ని భద్రం చేయటం ఇదైపోయింది. అయితే ఆ ప్రాంతాలన్నీ ఉన్నాయి. ఆ బూడిద అట్లాగే ఉంది. బూడిద ఈ వర్షాలకి వరదలకి కొట్టుకుపోయి సముద్రంలో కలిసినా కానీ ఇంకా బూడిద ఉంటానే ఉంది. అది ఎట్లా ఉంటుందంటే కొండ మొత్తం తగలడిపోయి అదంతా కూడా పిడకలు కనుక కాలిపోయిన తర్వాత పిడకలాగే కనపడినా పట్టుకుంటే బూడిదైపోద్ది కదా. మా చిన్నప్పుడు మొక్కలు అంటే బూడి కలిసికే, లేదా మర్చిపోక అనేవాడు పొగలో కలిసిపోతుంది. అది తోపడం హాస్టల్ ఉన్నప్పుడే పొలపడి అట్లా ఆ బూడిదగానే ఉంది. పట్టుకుంటే ఫస్ట్ అని చెప్పినని కాళ్ళు దిగుతున్నాయి. ఎక్కడ ఏం మెరకేసుకోవడానికి పనికిరాదు. అది ఇవ్వడం సరే. వాక్యంలో చూస్తే పాలెము వెలుపల గర్భిణి వెలుపల అన్నది చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త 20:19 యేసయ్య ముందే చెప్పారు. మత్తయి సువార్త 20:19 ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువేయుటకును అన్య జనులకు ఆయనను అప్పగించుదురు. ఎవరు అప్పగించారు? పట్టుకున్నది యూదులు, ముందు విమర్శించింది యూదులే. కానీ వాళ్ళు శిక్షించే అధికారం లేదు. ఎందుకంటే అధికారం ఎవరిది? రోమీల్ది. కాబట్టి అన్యులది. కాబట్టి తీసుకెళ్ళి ఏం చేశారు? పిలాతుకి అప్పగించారు. అది యేసయ్య ముందే చెప్పాడు, నన్ను ఎట్లా చేస్తారు అని చెప్పారు. అదే మత్తయి 21:39 చూడండి. అతనిని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. యేసయ్య ఉపమానం చెప్పాడు. ఆ సందర్భం చూస్తాడంటారే ఈ మన గురించి చెప్పాడు రా అని అనుకున్నారా అంటే ఆ సంభవించిపోతుందండి. హెబ్రీ పత్రిక 13:12 హెబ్రీ గ్రంథకర్త కూడా రాస్తా ఉన్నాడు. కావున ఎవరు కూడా? యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గర్భిణి వెలుపట శ్రమ పొంది. సిలువ వేసిందేమో గర్భిణి వెలుపట, ఆయన అవమానపరిచిందేమో అక్కడ రాజమందిరములో. ప్రియమైన వాళ్ళ గమనించినట్లయితే ఈ మత్తయి సువార్త 27:32 వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోను అని ఒకడు కనపడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. గమనించండి. అంటే ఇన్ని శిక్షలు పడేసరికి ఆయన నీరసం అయిపోయాడు. ఈ బైబిల్లో రాయబడలేదు కానీ వేరే గ్రంథాల్లో
ఆ శిలువ ఎంత పొడవు ఉంది, ఎంత వెడల్పు ఉంది, ఎంత పొడవు ఉంది, ఇవన్నీ రాయబడి ఉన్నాయి. నేను విన్నాను కానీ నాకు గుర్తులేదు. అవి ఉన్నాయి. ఇప్పుడు ఆ శిలువ లేదు. ఎందుకనంటే దాన్ని ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు దాన్ని ముక్కలు చేసి తలవాటు పెట్టిపోయారు. ఇప్పుడు ఈ ఏమంటారు, రోములో ఒక భాగం ఉందని అంటారు. ఆయన వస్త్రం ఇంకా ఉంది. ఆ వస్త్రం అది నేత నేసింది కాబట్టి ఆయన వస్త్రం ఇవాటికి ఉంది, కానీ అది ఎప్పుడో కొంత పీరియడ్లో బయట ప్రజలు చూపిస్తానికి దాన్ని పట్టుకుంటానికి పని చేస్తా ఉన్నారు. దీని గురించి కూడా గమనించినట్లయితే లేవి కాండము 4వ అధ్యాయం 12వ వచనం చూస్తే, లేవి కాండం పాలెము వెలుపల బూడిదను పారబోయు పవిత్ర స్థలమునకు తీసుకొని పోయి అగ్నిలో కట్టెల మీద కాల్చివేయవలెను. బూడిద పారవేయు చోట దానిని కాల్చివేయవలెను. అంటే ఈ బలులు అర్పణ అని అన్నప్పుడు బలి అర్పించేది దేవాలయంలో అయినా రక్తాన్ని మాత్రమే తీసుకొని, ఆ రక్తాన్ని తీసుకొని ఆ బలిపేట కొమ్ముల మీద పూసి, ఇంకా మీరు ధర్మశాస్త్రం చూస్తే ఎవరైతే తీసుకొచ్చారో ఆ వ్యక్తి యొక్క బొట్టన వేడి మీద, కాలి బొట్టన వేడి మీద, చెవి తమ్మెల మీద దాన్ని చుక్కలు అంటించాలి. మొహంతపు ఎక్కలేదు, నెత్తి మీద అభిషేకంలో 3 ఎక్కలు చేస్తే చాలు. తర్వాత బలి అర్పించే పశువుల మీద కూడా ఎవరెవరు పిల్లలు వాళ్ళందరూ వచ్చి ఆ బలి పశువుల తల మీద చేతులు పెట్టాలి. మా దోషం అంతా, మా శిక్ష అంతా నీ మీద మోపుతున్నాము, నువ్వు మా తరపున నువ్వు బలవు అని చెప్పి దానికి అర్పించిన తర్వాత దాన్ని తీసుకెళ్ళిపోయి చంపేస్తారు. అట్లా ప్రజలందరి యొక్క దోషాలను యేసయ్య మీద మోపారు. ఎవరు మోపారు? ముందు ప్రధాన యాజకుడు ఎవరు? కైప. గతంలో చెప్పారు, మీకు ఎంత గుర్తుంది? అదే మీకు తెలవదా? మనందరూ తరపున ఒకటి పోతే బాగుంటుంది ఆలోచించినట్టే. అసలు పండుగ తలగోరు తీసుకుంటాం, సరే, అసలు మందతో ఎవరు కావాలి? ఒకడు చనిపోవటం బాగుంటుందని మీరు ఎందుకు ఆలోచించు అని చెప్పానని ప్రధాన యాజకుడి చక్కని సలహా ఇచ్చాడు యోహాను 13వ అధ్యాయం. అయితే ప్రియమైన వాళ్ళారా, శిబిరం వెలుపల ఆయనను సిలువ వేశారు. చూడండి, లూకాసు 23:26 వచనంలో, వారు ఆయనను తీసుకొని పోతుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోను అని ఒకరిని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. గమనించండి, ఆయన మోయలేకపోతున్నాడు, కూలిపోతున్నాడు. మరి అక్కడ దాకా మోసుకెళ్ళి ఎవరు మోతారు? మా బంధువు ఒక ఆయన ఉన్నారు, హోంగార్డ్ ఇన్స్పెక్టర్, డిఎస్పీ, డిఐజీ హోదా. ఈ పెళ్ళిళ్ళకి అన్నింటికి వెళ్ళాలి అని అంటే ఇంట్లో అందరినీ బస్సు ఛార్జీలు ఇచ్చి బయటికి పంపించేసేసి నేను ఒక్కళ్ళ పదకొండు అన్నాడు. ఆడకు వచ్చేవాడు కాదు, కానీ ఆ టైంకి అక్కడికి వచ్చాడు. ఎక్కడ వచ్చాడు తెలుసా? ఈ పోలీస్ బస్సు మీద ఉండి లారీ ఆపి ఎక్కడరా ఆయన ఎక్కేయటం, ఎక్కడ వెళ్తుంది, ఎక్కడ అడగడు పద అని అంటాం. అక్కడ మళ్ళీ అట్లా టికెట్ పైసా ఇవ్వకోకుండా బందర్ నుంచి కొత్తగూడ దాకా వచ్చాడు. కొత్తగూడ మీటింగ్కి వెళ్ళాం మేము. అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన డ్రెస్ తీసాడు. ఆటోడు డబ్బులు చెప్పని లేదు, బస్సు డబ్బులు చెప్పని లేదు, ఫ్రీగా వచ్చాడు. అంతా ఈ కాకి బట్టలు మైకురా అనేవాడు. అన్నయ్య అవుతాడు చనిపోయాడు. అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా న్యాయంగా నీతిగా ఉంటారు. కానీ ఆ ట్రస్ట్ని పట్టుకుని ఏం చేస్తారు? రేపో అని నూనె నా తాపరాడు రాదు బండి అని అంటారు.
ఆపంటాడు ఆపిత పోనే ఎక్కడికి స్టేషన్ పోనే దిగిన తర్వాత రైలు అంటాడు డబ్బులు అయ్యారు డబ్బులా అరే ఇంటి పేరు నామ నోటీస్ అంటాడు నామ నోటీస్ అంటే వదులుతుంది ఏదో ఒకటి రాస్తాను ఎందుకు చెప్తాను ఇది ఎందుకు చెప్పాను అట్లా ఆ హోదాన్ని వాళ్ళు వాడుకుంటారు ప్రేమ వాళ్ళగా యేసయ్య వస్త్రాలని చీట్లు వేసి పంచుకున్నారు అని చెప్పారని ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయం 35వ వచనములో వారు ఆయన సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిది పంచుకొనిది. ఈ విషయం చూడండి కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 18వ వచనం. నా వస్త్రములను వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు వారు చీట్లు వేసి ఉన్నారు. వస్త్రాలు పంచుకున్నారు, అంగీ కొరకు చీట్లు ఎందుకు వేశారని అంటే దాన్ని అంటే యూదుల సాంప్రదాయ ప్రకారం అంగవస్త్రం ఉంటుంది, పై వస్త్రం ఉంటుంది, తాపై వస్త్రం ఉంటుంది. ఇది ఎవరెవరికి వస్తుందో ఒకరికొకరు శాంతిరా అని చెప్పని తీసుకుంటాడు. వేసే అంగి కుట్టు లేకుండా లేసుగా అల్లింది కాబట్టి మరి ఎవరికి వస్తుంది? అక్కడ ఉన్నటువంటి సైనికులు ఎవరు తీసుకోవాలి అన్న దానికి అది చీటి అర్థం ఎవరికి తాను తీసుకుందామని చెప్పారని అట్లా చీట్లు వేశారు. దాని గురించి మరి కీర్తనాకారుడు ప్రవక్తగా దానిని ప్రవచించాడు. ఇంకా గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఈ మత్తయి 27:34 వచనములో చేదు కలిపిన ద్రాక్షరసం ఆయనకు త్రాగనిచ్చింది. సాధారణంగా మామూలు శరసం ఉన్న వాళ్ళకైతే ఈ ద్రాక్షరసం ఇస్తే తాగి ఆ మొత్తులో ఆ నొప్పులు బాధలు మర్చిపోతారని చెప్పని ద్రాక్షరసం ఇస్తారట. ఎందుకు? ఆ తాగిన మొత్తులో ఈ నొప్పులు మర్చిపోవటానికి. కానీ యేసయ్యకి ఏది ఇచ్చారు? బాగా హింసించారు కదా, ఒకటి తప్పు 4 దెబ్బలు కొట్టారు కదా, ఆయన వీపు దుర్మిలి అని ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఆయనకి చేదు కలిపింది ఇచ్చారట. ఆయన రుచి చూచి దాన్ని త్రాగలేదు. అంటే ఏదో మనపడి తీర్పు ఇచ్చేటప్పుడు చివరి కోరిక ఏంటో చెప్పు ఆయన చెప్పానని, చివరి కోరిక అని చెప్పానని ఆ కోరిక తీరుస్తారట. కొంతమంది ఎవరో చూడాలంటే చూడాలని, ఇది తినాలంటే తినిపించి ఏదంటే అది తీరుస్తారట. కానీ యేసయ్యకు ద్రాక్షరసం ఇచ్చారు కానీ అది త్రాగలిగింది. తర్వాత యేసయ్య ముందుగానే మేడ మీద శిష్యులందరితో కలిసి చివరి రాత్రి భోజనములో రొట్టెను విరిచి ఇది నా శరీరం తినండి అని, ద్రాక్షరసం ఇది నా రక్తం ఇది తాగండి అని చెప్పాను. మరలా పరలోక రాజ్యంలో మీతో కలిసేంత వరకు మళ్ళీ నేను రాడని చెప్పారు. మరి ఎట్లా తాగుతారు? తాగరు. ఒకవేళ అప్పుడున్న పరిస్థితిని బట్టి ఆ దాహాన్ని బట్టి తాగవచ్చు, కానీ తాగటానికి అనుకూలమైంది ఇవ్వలేదు. చేదు ద్రాక్షని ఆయన చేతించారు. గమనించండి, ఈ 40వ వచనం చూస్తే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 40వ వచనం చూస్తే, దేవాలయం పడగొట్టి 3 దినములలో కట్టువాడ నిన్ను నీవే రక్షించుకొను, నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగుమని చెప్పొచ్చు. ఆయనను దూషించిరి. గమనించండి, అంటే ఈ కైపా దగ్గర అబద్ధ సాక్షి చెప్పిన వాళ్ళు చెప్పారు. ఏది 26వ అధ్యాయము 61వ వచనంలో, అయ్యా వీడు అప్పుడు అక్కడ మాట్లాడుతూ దేవాలయం పడగొట్టిన 3 రోజులు కడతానన్నాడు. అయ్యా ఏ రోజు 40 సంవత్సరాలు పెడితే 46 సంవత్సరాలు 46 సంవత్సరాలు కడితే ఈ మనోడు ఏమన్నాడు? 3 రోజుల్లో లేపేస్తానన్నాడు. పడగొట్టి 3 రోజులు లేపేస్తానన్నాడు. అయ్యా
అంత పోటుగాడు, అంత మగవాడు, మనగాడు అంటే హేళన చేశారు. ఇప్పుడు వీళ్ళు అదే మాట్లాడుతున్నారు హేళనగా. దేవాలయం పొడగొట్టి 3 దినములు ఎత్తారన్నారుగా, అంత వీరుడు కదా, అంత ఇది కదా అని చెప్పారని అవమానపరుస్తూ వచ్చారు. కానీ అన్నది ఏంటది, ఆయన ఆత్మీయత్వం ఏంటంటే మీరు నన్ను సిలువేసి చంపేస్తారు, 3వ రోజు నేను తిరిగి లేస్తాను అని చెప్పాను. ఆయన గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఆదికాండం 37వ అధ్యాయం 19-20 వచనాల్లో యోసేపు యొక్క అన్నలు కూడా యోసేపుని అట్టకి హేళన చేశారు. చదవండి. వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుతున్నాడు, వీరిని చంపి ఇతనిని ఉన్న గుంటలో పారవేసి దుష్టముఖములు వీరిని తినివేశారు అని చెప్పుదాము. అప్పుడు వీడి కళ్యాణమవుతాయో చూద్దాం అని చెప్పాలని హేళన చేశారు. ఆనాడు యోసేపుని హేళన చేశారు, ఈనాడు యేసయ్యను హేళన చేశారు. ఈయన హేళన చేస్తున్నప్పుడు ఇక్కడ మత్తయి 44 వచనములో 44 వచనం, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిర్మించారంటే పక్కన కింద ఉన్నోడు ఎగతలు చేస్తున్నారు అని అంటే పక్కన 2 దొంగలు వేశారు, బందిపోటు దొంగలాడు. వాళ్ళు కూడా హేళన చేశారట. అంటే యేసయ్యని హేళన చేయకుండా వదిలిపెట్టింది ఎవరు? వదిలిపెట్టారు. సరే ఆలసంఖ్య మనకి ఎంత, మన ప్రభుత్వం మనం ఏమైనా వదిలిపెట్టామా? ఏమంటోపోయినా ఏమో తగ్గుతుందా తగ్గట్లా, శుభకార్యం జరుగుతుందా జరగట్లా. మన ప్రార్థన కట్టరా దేవుడు నమ్మించే కానీ అనవసరంగా నమ్ముకున్నావురా, అనవసరంగా దిగావురా అని అంటున్నారు. ఏమంటే దిగినోడు నష్టపోయారా? నువ్వు మోసం చేయడం మానేస్తే నష్టమా నీకు? అన్యాయం చేయడం మానేస్తే నష్టమా నీకు? దేవుడు కుమారుడు అనిపించుకునే నష్టం వచ్చినా నీకు? కొంతమంది నేను దేవుడు సరిపోయి లేకపోతే నీ సంగతి ఏం చేసి ఉందంతే అని చెప్పాను. ఇవాళ ప్రభు జరగని వాడు ఏదో విషయం నుంచి మాట్లాడతారు, ఎరిగిన నువ్వునే నేను మాట్లాడుతాను. యథార్థంగా ఉన్నామా? నీతిగా ఉన్నామా? భక్తిగా ఉన్నామా? మార్పు చెందిన జీవితం జీవిస్తున్నామా? యేసయ్యను సిలువ వేసినప్పుడు ఆయనతో పాటు అంటే అక్రమకారుల్లో ఎంచబడడం దానికి ఈ యొక్క బందిపోటు దొంగలతో పాటు యేసయ్యను కూడా సిలువ వేశారు. అంటే బయట నుంచి దూరంగా చూసేవాళ్ళు అంటే అది మెయిన్ రోడ్డు పక్కన స్థలం అంటారు, దారిలో కూడా చూస్తున్నారు, ఆడబడి చేస్తున్నారు. అట్లా చేశాక దిగు అని చెప్పానని దారి వెళ్ళేవాళ్ళు కూడా యేసయ్యను హేళన చేశారు. అంతకు ముందేమో ఇళ్ళు తాళాలు వదిలిపెట్టేసో తాళం వేసో ఇళ్ళు ఖాళీ చేసేసి వేసి అక్కడ వెళ్ళిపోయినటువంటి వాడు చూసినటువంటి వాడు ఇవాళ తలలు ఊడుస్తూ హేళన చేస్తూ వచ్చారు, అవమానపరుస్తూ వచ్చారు. ఇవాళ మనం ఏం చేస్తా ఉన్నాం? ఇట్లా అనేక వచనాలు ఉన్నాయి. ఆయన కృష్ణుడు కదా, 43వ వచనం ఉన్నాడు, ఆయన కృష్ణుడు కదా, మరి ఆయన తప్పితేనే చూద్దాం అని చెప్పి ఎగతాళి చేశారు. దానికి 3వ కీర్తన 2వ వచనం, 42వ కీర్తన 10వ వచనంలో కొన్ని మాట్లాడు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. అంటే కొంతమంది ఎలా ఏంటి ఏళ్ళనుకుంటున్నాడు, ఏ రోజు కాపాడతాడు చూద్దాం ఆయన కాపాడితే అప్పుడు నమ్ముదాం, ఆయన సులువు నుంచి దిగితే అప్పుడు నమ్ముదాం. ఇవాళ కొంతమంది చేయరానటువంటి పనులు చేస్తూ దురలవాటు దుర్వ్యసనాల్లో నిమగ్నం అవుతూ దేవుడు నన్ను మారితే నేనెందుకు మారనరా? కొంతమంది అయ్యారు
టైం ఉందండి, టైం ఉందని తాగుడు అలవాటు పడ్డావా? టైం ఉందని ప్యాకెట్ అలవాటు పడ్డావా? టైం ఉందని ఈ ఆరోగ్య హానికరమైన ఈ కైనీలు కొట్టాలు తింటున్నావా? ఒకసారి కొత్తగూడెంలో ఈ గనుల్లో పనిచేసేటువంటి వ్యక్తి ప్రభువు నమ్ముకున్నాడు. ఆయన చదువు లేదు, ప్రభువు నమ్ముకున్నాడు. ఒక ఆఫీసులో పెద్ద ఇంజనీరింగ్ సెక్షన్ దగ్గర ఏమంటారు అటెండ్ ఫైల్స్ అందించే వ్యక్తి. మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెద్ద గుడ్డురైపోయాడని హేళన చేస్తుంటారు. ఒకసారి ఇన్స్పెక్షన్కి పై అధికారి వచ్చాడు. వస్తే వాళ్ళు ఏం చేశారని అంటే, అయ్యారు ఇది చేతనైతే ఆడుతో తెప్పించండి. ఏంటి పొగకు తెప్పించిన ఆడుతో అని చెప్పానని రెచ్చగొట్టారంట. ఆయన ఏమన్నా బోటుగాడా అని చెప్పాను, పని కట్టుకొని అంటులు అని వచ్చింది. అయ్యారు ఏంటి బాక్స్లో పెట్టుకెళ్ళి రెడ్డి తీసుకో అంతే కదా. ఇట్లా ఇప్పుడు వెళ్ళిపోతావేంటి ఇక్కడ అలాని పూర్వకోట దగ్గర అలాని కంపెనీ పొగాకు తీసుకుని రా అన్నారు. అంతకు మీ దగ్గర వాళ్ళకైతే నా వాళ్ళు కాదయ్య గారు, ఎవరికన్నా చెప్ప, నేను మాత్రం ఫ్యాన్ అనేవాడు. ఇప్పుడు పై అధికారి ఉన్నతాధికారి ఉద్యోగం ఓడపడప్పుడు నేను ఫ్యాన్ అనడానికి వీళ్ళు కావాలనే ప్లాన్ వేశారు. వీడు పోయి అతను చూద్దాం రాని కాదంటానికి లేదు. ఈయన పొడగొక్కుంటూ దారిలో సైకిల్ ఎక్కి సైకిల్ తొక్కుంటూ మనసులో ప్రార్థన చేసుకుంటున్నాడు. ముందు ఆ పొగొట్టుడు దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో మా పై బాస్ వచ్చాడు, పెద్దయ్య గారు అలానే కంపెనీ పొగాకే కావాలంట, జాగ్రత్త, మంచిగా కట్టు, ఇది కంటికి కనపడకుండా కాగితంతో చుట్టూ, దానికి ఒక పూరకోసం కట్టు అని చెప్పానని సలహా ఇచ్చాడు. వాళ్ళే ఆ పొగ కాలంట పడతాడు, మీరు చుట్టుకోవాలి. ఈయన ఉన్నాడు, కావాలంటే పావు ఎక్కువ తీసుకో, పొగాకు నాకు కనపడకుండా పొట్లం కట్టు, దానికి ఒక తాడు పూరకోసం కట్టు అని చెప్పానని అది తీసుకుని సైకిల్ హ్యాండ్ కట్టుకున్నాడు. ఆ తర్వాత టీ పోయించుకున్నాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ టీ అక్కడ పెట్టాడు. ఆ పొగ పొట్లం ఆయన హాయిగా టేబుల్ మీద పెట్టేశాడు. ఏంట్రా సచ్చినెలకి తెచ్చినాడు తెస్తున్నావు అన్నాడు. ఏమన్నాడు? సచ్చినెలకి తెచ్చినాడు తెస్తున్నావు ఏంట్రా అన్నాడంట. ఇచ్చి కోపం వచ్చేసింది ఆయనకి. ఈ హీడయ్యా బాబాయ్ దండాలయ్యా, మీరు పెద్ద చదువుకున్న వాళ్ళు, మీ చేతి కింద ఎంతో మంది ఉద్యోగాలు చేస్తున్నారు, మీ దయ వల్లే మేము బతుకుతాము అయ్యా. నేను దాన్ని పట్టుకోవడానికి ఇష్టం లేదయ్యా, చూడటానికి కూడా మనసు లేదయ్యా. పంది గిరిన తినగా వాసన చూద్దాము, పంది వాసన చూడడం దాన్ని, పంది తినం దాన్ని, ఎంత పెద్ద చదువు సదనాయకాలు నోటి పెడతాను ఏమనాలయ్యా అన్నమయ్యా అన్నాడు. వీటి ఉద్యోగం కల్లా పొరగొట్టుకోవాలా, అరే నా కళ్ళు తెప్పించావు కదరా అన్నాడంట. ఈ బయట వాళ్ళేమో తెక్కరిగిన అని చెప్పారని విషయాలుగా కట్టలేస్తున్నాను. ఈ అటెండర్ టీలు అందించేటువంటి వ్యక్తి పెద్ద ఉద్యోగస్తుడికి కళ్ళు ఎట్లా తెప్పించాడు ఏంటి? మరి కొన్ని దురాలోచన ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించండి. ఆరోగ్యకరమైన తిను మంచిదే, కానీ ఆరోగ్యాన్ని పాడు చేసే తీసుకుంటే దానివల్ల ఎంత నష్టం. ప్రియమైన వాళ్ళ యేసయ్య ఆయన ఈ లోకంలో జన్మించడమే రక్షకుడుగా జన్మించాడు, పరిశుద్ధుడిగా జన్మించాడు. నువ్వు నేను నమ్మటానికి మనకులాగా జన్మించాడు, కానీ మనకు వల్లే తల్లిదండ్రుల యొక్క
సంపర్కంతో జన్మించాల పరిశుద్ధుని చాలా మంది చాలా హేళనగా మాట్లాడుతున్నారు. కానీ మనం ప్రభువుని కలిగి ఉన్నామా? అయితే మత్తయి సువార్తలో మాత్రం 4వ మాట ఒక్కటే రాయబడింది. చూడండి, 46వ వచనం, 27వ అధ్యాయము 45 చదవనా? మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసిన ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయించుదని అర్థము. తర్వాత చదవండి. అక్కడ నిల్చున్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియా అనిపించున్నాడు అన్నది. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకలో ముంచి రెలును తగిలించి ఆయన త్రాగనిచ్చాను. తక్కిన వారు ఓరకునుడి ఏలియా తను రక్షింపవచ్చునేమో చూద్దామనిరి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచిరి. గమనించాను. కాబట్టి యేసయ్య జనాల గురించి ప్రవక్త ప్రవచించాడు. ఆయన శ్రమల గురించి ప్రవక్త ప్రవచించాడు. ఆయన వస్త్రాల గురించి ప్రవక్త ప్రవచించాడు. ఆయన మరణాల గురించి ప్రవక్త ప్రవచించారు. ప్రతిదీ ప్రవచించారు. ఇవాళ గ్రంథంలో మన మధ్య ఉంది. మనం యేసయ్యని ఇంకా నమ్మలేదు అని అంటే, ఇంకా మారుమనసు పొందడానికి చూద్దాం చేద్దాం అంటున్నాను ఏంటంటే, ఆనాడు శిలువ మీద దొంగకి అవకాశం ఉంది. పక్కనే మాట పలకటానికి ఆయన కనపడదట్టుగా నీకు నాకు ఇంత అవకాశం ఉండగా నువ్వెంకా మారుమనసు పొందలేదనంటే, నువ్వెంకా యేసయ్యకు తెరలేదంటే, నీ హృదయంలో యేసయ్యకు చోటు ఇవ్వలేదా అని అంటే, ఎవరున్నారు నీ హృదయంలో? అన్యాయం ఉందా? అక్రమం ఉందా? మోసం ఉందా? దౌర్జన్యం ఉందా? పెద్దలను గౌరవించలేనటువంటి స్థితి ఉందా? ప్రియమైన ఆలోచించండి. ఈరోజు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో సుమారుగా 50వ వచనం వరకు మనం కొన్ని వచనాలు ధ్యానం చేస్తాం. మనం ఎట్లా ఉన్నాం ఒకసారి ఆలోచన చేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. ఘనతకు ఆరుడవు నీవే మా దైవమా, మహిమ ఘనతకు ఆరుడవు నీవే మా దైవమా.
పుష్పంతో దేవుడు ఆరాధన చేద్దాం.